ఇంద్రకీలాద్రిలోని భవానీ దీక్ష మహోత్సవంలో అపచారం చోటు చేసుకుంది. భవానీ దీక్ష నియమాన్ని ఉల్లంఘించినట్లు దుర్గాగుడి చైర్మన్ ఈఓపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 41 రోజుల దీక్ష చేసిన భవానీ ఇరుముడులను విప్పారు చైర్మన్ మరియు ఈఓ. భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశారు అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ మరియు ఈఓ తీరుపై మండిపడుతున్నారు గురు భవానీలు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఇక్కడ ఇరుముడులను విప్పారు అంటూ ఈఓ పైన మరియు చైర్మన్ పైన అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మూల్య ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు అటు భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి విరుముళ్ళ తర్వాత గురుస్వామి గానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక అర్చకులు గానీ వీళ్ళందరూ కూడా ఆ వీళ్లు విప్పుతూ ఉంటారు. అంటే విరుముళ్ళు ఎవరికి వాళ్ళు తీసుకోవడం కాదు, దానికి సంబంధించి ఒక ఇది ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది. ఆచారాన్ని పాటిస్తూ ఆ నియమాలను గౌరవిస్తూ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అంటే వీళ్ళు అంటే భక్తులకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఈవో కానీ చైర్మన్ కానీ వీళ్ళందరూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఎక్కడి నుంచో భక్తులు 100 కిలోమీటర్ల నుంచి నడిచొచ్చి అంటే భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు వీళ్ళకి అంటే భక్తులకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి అంటే వీళ్ళు ఇటువంటి అధికారులు కానీ లేదంటే ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఈ విధంగా వ్యవహరించడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ అంశానికి సంబంధించి అటు అంటే అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా అటు దేవాదాయ శాఖ కూడా ఆరాధిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దీని అంశానికి సంబంధించి కాస్త సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. భక్తుల మనోభావాలను అంటే గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటివి జరిగాయంటూ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ కూడా బొర్రా రాధాకృష్ణ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయనతో ఫోన్ లో మాట్లాడి కూడా కొంత సున్నితంగా హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మరి ఇప్పుడు ఈవో మరియు చైర్మన్ నుంచి అధికారిక వివరణ ఏమైనా ఇచ్చారా? అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే అధికారిక వివరణ అయితే ఇవ్వలేదు. వాస్తవానికి 41 రోజుల దీక్ష తర్వాత దానికి అంటే మామూలుగా అయితే మనం ఈ భవానీ దీక్షకు సంబంధించి కొన్ని నియమాలు అయితే ఉంటాయి. అంటే పూర్తి మండల దీక్ష 41 రోజులు చెప్తూ ఉంటారు. కనకదుర్గమ్మ భవానీ దీక్ష ప్రామాణిక కాలం ఇది. ఇక అర్ధ మండల దీక్ష అయితే 21 రోజులు, పూర్తి 41 రోజులు చేయలేని వారు ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా చేసినప్పుడు దీనికి అంటే ఆ పూర్తి మండల దీక్ష చేసినప్పుడు అంటే మామూలుగా ఏదైనా అర్ధంతర కార్యక్రమాలు లేదంటే ఎటువంటి ఏదైనా అపశకునాలు జరిగినప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇలా వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే అటు మీడియా కూడా కొంత ప్రశ్నించడం కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు స్పందించడానికి అయితే నిరాకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. రైట్, మరి ఇప్పుడు ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా వెంకట్? దేవాదాయ శాఖ ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వీళ్ళిద్దరితో ఫోన్ లో మాట్లాడారు, సున్నితంగా హెచ్చరించారని కూడా అంటున్నారు. అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ కూడా వీళ్ళతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరణ కూడా ప్రభుత్వ పెద్దలు అడిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక అంటే ఒకవేళ వాళ్ళు చేసింది ఇదైతే ఒకవేళ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ కూడా భవానీ భక్తులు అంటే అమ్మవారి ముందే క్షమాపణ చెప్పాలి అంటూ కూడా అమ్మవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం అయితే ఇంద్రకీలాద్రిలోని భవానీ దీక్ష మహోత్సవంలో అపచారం చోటు చేసుకుంది. భవానీ దీక్ష నియమాన్ని ఉల్లంఘించినట్లు కూడా దుర్గగుడి చైర్మన్ ఈఓపై ఆరోపణలు వస్తున్నాయి. 41 రోజుల దీక్ష చేసి భవానీ ఇరుముడులను విప్పారు చైర్మన్ మరియు ఈఓ. అయితే భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చైర్మన్ మరియు ఈఓ తీరుపై గురు భవానీలు మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం అయితే దీంట్లో దేవాదాయ శాఖ వాళ్ళు కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపైన వీళ్ళు క్షమాపణలు చెప్పాలి అధికారికంగా అంటూ కూడా భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గుర్తు చేయాలి.